సినిమా పరిశ్రమలో ఒక్క ప్లాఫ్ కూడా లేకుండా సినిమా చేయడం అనేది సవాల్తో కూడుకున్న పని. కానీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ మాత్రం డైరెక్షన్ స్టార్ట్ చేసిన 4 ఏళ్లలో 7 సినిమాలు చేసినా ఒక్క ప్లాఫ్ కూడా లేకుండా దూసుకెళ్తున్నాడు. పరాజయం అనే పదాన్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా జైత్రయాత్ర సాగిస్తున్నాడు. మా నగరంతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ ఖైదీ సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఒక్క రాత్రిలో జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమాతో లోకేష్ స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఇక ఆ తర్వాత విజయ్ తో మాస్టర్, కమల్ హాసన్ తో విక్రమ్, లియో సినిమాలతో అగ్ర దర్శకుల లిస్టులో ఫస్ట్ ప్లేస్ కు చేరుకున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ సినిమాను తెరకెక్కించాడు లోకి. భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మల్టీ స్టారర్ మూవీ ఈ వారమే థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే లోకేష్ కెరియర్ లో రిస్క్ మోస్ట్ ప్రాజెక్ట్ గా వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ తో పాటు తమిళనాట, ఉదయమాట నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. కథాకథనం ఆశించిన స్థాయిలో లేదనే టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఇప్పటి వరకు ప్లాఫ్లే లేని డైరెక్టర్ కు కూలీ బ్రేక్ వేసినట్టేనా అని కూడా టాక్ వినిపిస్తుంది. కానీ ప్రీ బస్ కారణంగా బుకింగ్స్ లో మాత్రం ఎక్కడా తగ్గకుండా దూసుకెళ్తుంది కూలీ. కాబట్టి సోమవారం వర్కింగ్ డే స్టార్ట్ అయితే కానీ కూలీ రిజల్ట్ పై క్లారిటీ రాదు. మొత్తంగా కూలీ మాత్రం లోకేష్ మార్క్ రైటింగ్ సినిమా కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.